మాండూక్యోపనిషత్తు ఆగమ ప్రకరణం 52వ పేజీ. ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయో ప్రాప్య తుల్యయోః బీజనిద్రాయుత ప్రాజ్ఞః సా చతుర్యేన విద్యతే. సుషుప్తిలోను తురీయములోను కూడా ద్వైతమును గ్రహింపకుండుట సమానమే అవుతున్నది. రోజు చెప్పేది ఏం చెప్తున్నాడంటే, సుషుప్తి అంటే ఆ సుషుప్తి అవస్థ ఎట్లాంటిది, ధ్యాన స్థితి సమాధి స్థితి ఎట్లాంటిది, దానికి దీనికి ఉన్న తేడాలన్నింటినీ చూపిస్తున్నాడు రోజు. అయితే ప్రాజ్ఞుని యందు కారణమైన అవిద్య నిద్రాణమై ఉన్నది. అది రాత్రులు నిద్రపోతాడు కదా, ఆ నిద్రావస్థలో ఆ నిద్రకు సంబంధించిన అజ్ఞానం ఉందే, ఆ అజ్ఞానము అక్కడ నిలబడింది. అందుకే నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాననేప్పుడు పరమాత్మనైనప్పుడు ఏది అనుకోకుండా అజ్ఞానంలో లయించిపోతాడు. ఆ నిద్రావస్థలో తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగిన జీవుడు ఉండడు, అజ్ఞానంలో లయించిపోతాడు. కాబట్టి అది నిద్రావస్థ అవుతుంది. అయితే ప్రాజ్ఞుని యందు కారణమైన అవిద్య నిద్రాణమై ఉన్నది. తురీయమందు అవిద్య లేనే లేదు. అవిద్య లేనే లేదు. లేదు. తురీయంలో ఇక్కడికి తేడా చెప్తున్నాడు. అక్కడ ఏమీ తెలియని స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ నిద్రావస్థలో ఎట్లుంటుంది అంటే ఏమీ తెలియదంటాడు. ఒకవేళ లేచినాక అడిగినా కూడా ఏం తెలియకుండా హాయిగా నిద్రపోయింది. హాయిగా ఉండడం మాత్రమే ఉంది, కానీ ఏమీ తెలియదు. అక్కడ ఏమీ తెలియదు. అట్లా కాకుండా ఈ తురీయావస్థలో బ్రహ్మీ స్థితిని పొందినటువంటి వాడు బ్రహ్మమాత్రంగా నిలబడినప్పుడు ఈ జ్ఞానస్వరూపుడు ఉన్నాడే, ఈ పరమాత్మ అంటే జీవుడు, ఆ జీవుడు నిద్రపోడు, నిద్రావస్థలోకి పోడు, ఇంద్రియాలను నడిచిపో. అప్పుడు అన్నీ కూడా బాగా మేల్కొని ఉంటాయి. అంటే ఆ మేల్కొని ఉన్న సమయంలో ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకునే జ్ఞానం ఉంది. అక్కడ జ్ఞానంగా ఉంది, అజ్ఞానంలోకి పోలే. నిద్రావస్థలో లాగా అజ్ఞానంలోకి పోలే, ఏం తెలియని స్థితిలోకి పోలే. తెలుసుకునేటువంటి జాగ్రత్త అవస్థలో ఉంది. మొత్తం 3 అవస్థలను వదిలేసింది. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి మొత్తం వదిలేసింది. తురీయమైనటువంటి 4వది బ్రహ్మీ స్థితి, పరమాత్మను తెలుసుకుంది కదా. విచారణ చేసి ఏ పరమాత్మనైతే తెలుసుకుందో ఆ పరమాత్మగా ఉండవాలనుకొని తురీయంలోకి పోయింది. ఇక్కడ ఈ జాగ్రత్త, ఈ స్వప్నం, ఈ సుషుప్తి ఇవన్నీ ఈ అనుభవాలన్నీ అనుభవిస్తుంది. ఇవి కాదు, కేవలము ఏ బ్రహ్మీ స్థితి పరమాత్మ ఉందో ఆ పరమాత్మగానే ఉండవాలా అనుకుంది. ఏది ధ్యాన స్థితిలో ఉండవాలనుకొని ఏం చేసింది, మొత్తం ఈ స్థూల శరీరానికి సంబంధించిన, సూక్ష్మ శరీరానికి సంబంధించిన విషయాలన్నింటినీ వదిలేసింది. కానీ జ్ఞానస్వరూపమైన చైతన్య రూపం ఉంది కదా, ఆ కారణ రూపమైనటువంటి అజ్ఞానస్వరూపుడు ఉన్నాడు కదా, ఆ జ్ఞానమాత్రంగా నిలిచింది. ఇప్పుడు ఏ బ్రహ్మస్వరూపం ఉందో, ఏ 4వది అయిన పరమాత్మ స్వరూపం ఉందో పరమాత్మగా నిలిచింది. ఎట్లా ఉంటాననుకుంది, పరమాత్మగా ఉండిపోతాను, బ్రహ్మంగా ఉండిపోతాను అనుకుందే కానీ నిద్రపోతాను అనుకోలే. కాబట్టి ఆ స్థితిలో బ్రహ్మమాత్రంగా నిలుస్తుంది. బ్రహ్మమాత్రంగా నిలిచినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ప్రపంచము, ఈ విషయము ఏది తెలియకపోయినా బ్రహ్మము నేను, జ్ఞానస్వరూపుడను, ఈ బ్రహ్మం నా స్వరూపమని బ్రహ్మమాత్రంగా బ్రహ్మాన్ని అనుభవం చేస్తూ నిలబడింది జాగ్రత్త అవస్థలో. అక్కడ నిద్రపోలే. ఆ విధంగా ఉంటుంది పరమాత్మ స్థితి, తురీయావస్థ అంటున్నాడు.
సుషుప్తికిని తురీయమునకు గల భేదము స్పష్టంగా వివరింపబడినది. ఆ తురీయం అంటే ఎట్లా ఉంటుంది, సుషుప్తి అంటే ఎట్లా ఉంటుంది, గాఢ నిద్ర అంటే ఎట్లా ఉంటుంది, గాఢ నిద్ర కాకుండా తురీయ స్థితి, బ్రహ్మీ స్థితి, పరమాత్మగా నిలబడవాలనుకున్న పరమాత్మగా నిలిచిన స్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలిపినాడు. సుషుప్తి అవస్థ అభిమానియకు బ్రాహ్మణుడు తత్వమును తెలుసుకొనలేని అజ్ఞాన దశలో ఉండను. అది ఆ సుషుప్తి అవస్థ అభిమాని హాయిగా నిద్రపోతున్నాడు, సుఖమేమో అనుభవిస్తున్నాడు, ఏది లేదు కాబట్టి యుద్ధము జ్ఞానస్వరూపమే ఒకటే ఉందే కాబట్టి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. ఆ నిద్రావస్థలో ఆ ప్రాజ్ఞుడు ఆ సుఖాన్ని మాత్రమే అనుభవిస్తున్నాడు, కానీ ఇంక ఏది తెలియని స్థితిలో ఉండిపోయినాడు ఆ ప్రాజ్ఞుడైనటువంటి వాడు. ఈ అజ్ఞానమే విషయ ప్రపంచములకు కారణమవుతున్నది. అదే ఈ అజ్ఞానమే మళ్ళీ ఏమవుతుంది, తెల్లవారు లేస్తే మెలకు వస్తే మెలకువలో మళ్ళీ విషయ ప్రపంచంలో ప్రవర్తిస్తాడు కదా. నేను తన పనులన్నీ చేసుకుంటూ ఆ ప్రవర్తించడానికి కారణ శరీరంగా ఉంది. ఆ నిద్రావస్థలు సూక్ష్మంగా నిలిచి ఉంటాయి. తెల్లవారు చేయవలసిన పనులు ఏమి సూక్ష్మ రూపంలో నిలిచి ఉంటాయి, తెలియని స్థితిలో. కాబట్టి అక్కడ ఏం తెలియలే కానీ కారణస్వరూపం కాబట్టి తెల్లవారు చేయవలసిన పనులన్నీ సూక్ష్మ రూపంలో ఆ నిద్రావస్థలో నిలిచి ఉంటాయి అంటారు. కానీ తురీయము సర్వద్రష్ట అయిన తత్వం ఒకట చేత అచ్చట అజ్ఞానము లేదు. సర్వద్రష్ట, సర్వాన్ని చూచేటువంటి జ్ఞానస్వరూపుడు ఉన్నాడు. ఏది తురీయావస్థలో బ్రహ్మీ స్థితిలో పరమాత్మగా నిలుస్తాననుకున్నాడు, అవన్నీ వదిలేసినాడు. ప్రపంచానికి సంబంధించినటువన్నీ వదిలేసినాడు. కేవలం బ్రహ్మం అనుభవం ఉంది కాబట్టి ఇటువంటిది బ్రహ్మస్వరూపం అని విచారణ చేస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఆ బ్రహ్మమాత్రంగా నిలుస్తాననుకున్నాడు, బ్రహ్మమాత్రమై నిలిచినాడు. ఇప్పుడు బ్రహ్మస్వరూపము యొక్క జ్ఞానము అనుభవంలో ఉంది. ఆ స్థితిలో బ్రహ్మస్వరూపముకి ఏముంది అంటే నిరాకారము, కేవలము శుద్ధమైన జ్ఞానము. జ్ఞానం ఉంది, జ్ఞానం ఉందే కానీ విషయాలను ఏమన్నా తెలుసుకుంటుందంటే ఏ విషయాలను తెలుసుకోనటువంటి కేవలం తన స్వరూపమైన ఈ జ్ఞానస్వరూపమైన బ్రహ్మస్వరూపం, ఆ తన స్వరూపమైన ఆ బ్రహ్మస్థితి ఉందో దాన్ని తెలుసుకుంటూ అదిగా నిలిచింది. నేను బ్రహ్మను, నేను పరమాత్మను అనుకుంటుంది. బ్రహ్మమాత్రంగా నిలిచింది. బ్రహ్మాకారం పొందింది, అక్కడ బ్రహ్మం ఉంది, కానీ ఇతరం ఏది అనుకోలే. కేవలము శుద్ధ బ్రహ్మమాత్రంగా నిలిచింది ఆ తురీయావస్థలో. ఆత్మానందానుభూతి నందు క్షణములు సదా సంపూర్ణ ప్రకాశమానమై జ్ఞానస్వరూపమై సర్వవ్యాప్తమైనవై ఉన్నది. ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మ స్థితి ఆ తురీయావస్థలో ఉన్నప్పుడు, ఆ పరమాత్మ స్థితిలో నిలిచి ఉన్నప్పుడు ఈ పరమాత్మ జ్ఞానము విషయ రూపమై ఉన్నప్పుడు ఏమవుతుంది, విషయాకారాన్ని పొందే ఆ విషయము, విషయాన్ని చూసే తాను ఇట్లా రెండుగా ఉంటుంది. ప్రపంచ విషయాలన్నింటినీ అనుకునేటప్పుడు అప్పుడు ఏముంది, ప్రపంచము తాను కల్తీకైంది. రెండు ఒకదాన్ని ఒకటి అనుసరించుకొని తెలియబడుతుంది ప్రపంచమంతా. అక్కడ తురీయావస్థలో ఈ ప్రపంచం వద్దనుకొని వదిలేసి తన జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఏదుందో పరమాత్మ మాత్రంగా నిలబడతాను అనుకొని ఆ పరమాత్మ స్థితిలో పరమాత్మతో కలిసి నిరాకారంగా బ్రహ్మమాత్రంగా నిలిచి ఉంది పరమాత్మ స్థితిలో తురీయావస్థలో. ఆ స్థితి సదా సంపూర్ణ ప్రకాశమానమై అటువంటి ఆ పరమాత్మ స్థితి అప్పుడు అనుభవించినావే,
ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ స్థితి. ఈ ప్రపంచం ఏది లేదు కదా అక్కడ, కేవలము తెలుసుకునే జ్ఞానం ఒక్కటి ఉంది. ఆ జ్ఞానస్వరూపమైనది ఏది అంటే అది చైతన్య రూపమైన శుద్ధ జ్ఞానస్వరూపం పరమాత్మ అదిగా ఉంది. అటువంటి స్థితిని బాగా అనుసంధానం చేయగా అది జాగ్రత్తలో కూడా రావాలా. నీకు అనుభవం వచ్చింది అంటే ఏదో అక్కడ మాత్రం పోతేనే నాకు ఆ బ్రహ్మత్వము, బయటికి వస్తే లేదు అనుకోకుండా ఆ జ్ఞానస్వరూపము, ఆ పరమాత్మ స్థితి నిలబడి లోపల ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బ్రహ్మమై నిలిచేటువంటి స్థితిని సంపాదించవాలి. అటువంటి స్థితిని పొందుతూ ఉంటుంది ఆ పరమాత్మ స్థితిలో. అజ్ఞానము నిలుచుటకే తావులేదు. అది అక్కడ అజ్ఞానము అంటే ఏమి లేని స్థితి, తెలియని స్థితి అని అన్నాడు కదా నిద్రావస్థలో. అటువంటి అజ్ఞానము అక్కడ నిలిచడానికే తావు లేదు. ఎందుకంటే జ్ఞాన స్వరూపమైన పరమాత్మ దివ్యమానంగా ప్రకాశిస్తున్నాడు. శుద్ధ జ్ఞాన స్వరూపుడే, అఖండమై అనంతమై ఆ పరమాత్మ శుద్ధంగా ప్రకాశిస్తున్నాడు. ఆ తురీయావస్థలో ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మమాత్రంగా నిలిచినాడు, బ్రహ్మస్వరూపుడైపోయినాడు. ఆ స్థితిలో బ్రహ్మం వేరే, తాను వేరుగా లేడు. తాను బ్రహ్మము ఏకరూపమై అంతటా ఉన్న ఒకేక బ్రహ్మస్వరూపంగా ప్రకాశిస్తున్నాడు తురీయావస్థలో. అది నిత్య సత్య జ్ఞానతత్వం. అది నిత్య సత్య జ్ఞానతత్వము అంటున్నాడంటే ఏబడిది నిత్యము అంటే ఎప్పటికీ ఉండేటువంటిది, సదా ఉండేటువంటిది. సత్యము నిత్యము, సత్యము నిత్య సత్య జ్ఞానతత్వం. సత్యము అంటే ఎప్పటికీ ఉంటుంది, జ్ఞానస్వరూపమై ఉంటుంది. అది ఎప్పుడు అజ్ఞాన దశలోకి పోయి నిద్రలోకి పోయినట్టు పోయి నాకేం తెలియదు అనదు. ఆ జ్ఞానమాత్రంగా నిలిచి ఉంటుంది కాబట్టి నిత్య సత్య జ్ఞానస్వరూపుడే నిత్య సత్య జ్ఞానతత్వం. ఆ నిత్యము ఉండేటువంటిది జ్ఞానస్వరూపమైన పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ తురీయావస్థలోనే ఆ పరమాత్మ ఇట్లున్నాడు అని దీన్ని గ్రహిస్తున్నాం కదా. అక్కడనే నా ఉండేది తురీయావస్థలోనేనా? కాదు. అది బాగా అనుభవానికి వచ్చిన తర్వాత ఆ బ్రహ్మం ఏదేంది నాకు బాగా అనుభవానికి వస్తుంది. కొంతకాలం నేను ఆ విధంగా నిలిచి ధ్యానం చేయగా ఆ స్వరూపం నాకు శుద్ధంగా అనుభవం అయిపోతుంది. అప్పుడు నేను జాగ్రత్తలో ఉన్నా కూడా ఇన్ని తత్వాలతో కూడుకొని ఉంటాయి కదా జాగ్రత్త అవస్థలో. అప్పుడు కూడా వాటిని అన్నిటినీ వదిలేసి శుద్ధంగా బ్రహ్మమాత్రంగా నిలవగలుగుతాం. ఆ విధంగా నువ్వు ఈ జాగ్రత్తలో కూడా రావాలని ఆ జ్ఞానం. అక్కడెక్కడో నువ్వు ధ్యానం చేసినప్పుడు కాళ్ళు మూసుకొని కూర్చుంటే అన్నీ విడిస్తే రావడమే కాదు. ఇప్పుడు అందరిలో ఉన్నాం, అంతటా ఉన్నా కూడా నేను ఎప్పుడు అనుకున్నానో అనుకుంటూనే నేను ఆ రూపం అయిపోయి నిలిచేటండి అని. అంతటి సులభం కావాలి నాకు ఆ బ్రహ్మత్వము అనేది. అప్పుడే జాగ్రత్త అవస్థ అంతా కూడా బ్రహ్మమాత్రంగా చూసేటువంటి శక్తి వాడికి వస్తుంది. తురీయావస్థ ఒకదానికి పూర్వమైనది కానీ మరి ఒకదానికి పరమైనది కానీ కాదు. ఇది ఒకదానికి తర్వాత వచ్చేది కానీ ఒకదానికి ముందు ఉండేది కానీ కాదు. ఎప్పటికీ ఉండేటువంటిది